అందరికన్నా ముఖ్యమైనది పౌష్టిక ఆహారం. పథ్యం అని రకరకాల పథ్యాలు చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రోటీన్స్ ఏదైతే హీలింగ్ కావాలి, ఆ ప్రోటీన్ లేకుండా అయిపోతుందనమాట. సో ఇవన్నీ చూస్తుంటే లాస్ట్‌కి ఏంటంటే మనం డాక్టర్ చెప్పిన ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ బేస్డ్ అవన్నీ డైటీషియన్స్ రాసినయి అవన్నీ ఇంటికెళ్ళిన వెంటనే పనికిరావు. లేకపోతే ఓన్లీ కాఫీ మీదే పెట్టాలి, లేకపోతే ఓన్లీ బీరకాయ తినాలి. అలా ఏదో సమ్ రెస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు కావాల్సిన నిజంగా బ్యాలెన్స్ డైట్ వాళ్ళకి దొరకవు. సో దానికి కంపెన్సేటెడ్‌గా మేము ఇంక టాబ్లెట్స్ పెట్టాల్సొస్తది. ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఎందుకు పెడతానంటే ఈ పథ్యాలు ఎక్కువైపోతాయి. బ్యాలెన్స్ డైట్ వాళ్ళకి రీచ్ అవ్వవు. సో ఎక్కువ కార్బ్సే పెడతా ఉంటారు. అందులో ప్రోటీన్ పార్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కానీ యాక్చువల్‌గా హీలింగ్ కావాల్సిందే ప్రోటీన్. సో అది అవేర్‌నెస్ రావాలి. సో పథ్యం అన్నది ఓల్డ్ టైమ్‌లో ఏదో ఒక జబ్బు కోసం పథ్యం పెట్టుండొచ్చు. బట్ సర్జరీ కోసం అయితే ప్రోటీన్ ఫీడ్ చాలా అవసరం. సో దాన్ని మాత్రం రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఏదో ఒక రూపంలో మజ్జిగ కానీ, పాలు కానీ ఏదో ఒక రూపంలో ప్రోటీన్స్ వెళ్ళేలా చూసుకోవాలి. ఎస్పెషల్లీ పప్పులంటేనే భయపడిపోతూ ఉంటారు. కానీ పప్పు ఈజ్ ఎ ప్రోటీన్. తింటే చీము పట్టేస్తుంది అన్నది ఒక చీము పట్టేది ఆ తడిగొడ్డ వలన, పప్పు వలన కాదు. సో ఆ తడిగొడ్డ మానేసి అది మిత్తది. చీము ఎందుకు పడుతుంది? ఇన్ఫెక్షన్ వచ్చి కూర్చుంటుంది కాబట్టి చక్కగా స్నానం చేసి పప్పన్నం పెట్టినా ఏం కాదు. చీము పడుతుంది అంటే దానికి ఇది ఫీడింగ్ కాదు దానికి రీజన్. పప్పు తింటే అరగదు అంటారు. మూమెంట్ ఉండాలి, పప్పు తినాలి మీరు చెప్తున్న దాన్ని. ఎగ్జాక్ట్లీ. ప్రోటీన్ తినండి, అట్లీస్ట్ సూప్ అయినా తాగాలి. రా పప్పులు కానీ అంటే వండు అట్లీస్ట్ వాటర్ బాయిల్ చేసిన సూప్ అయినా తాగితే బెటర్. అలాగే ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు ఎలాంటి సిమ్టమ్స్ కనబడితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి? అదే పర్లేదులే తగ్గిపోతుందిలే అనుకోకుండా. అదే అంటే ఇప్పుడు సర్జరీ బట్టి అంటే ఏ పార్ట్లో మనం సర్జరీ చేస్తున్నామో దాన్ని బట్టి కొన్ని వార్నింగ్ సైన్స్, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో నాకు తెలిసి ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా బాగా గుండె దడ అనిపించడం, లేకపోతే పాల్పిటేషన్స్ అంటాం, లేకపోతే హార్ట్ బాగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, దడగా ఉంది అంటే మాత్రం అది వార్నింగ్ సైన్ అనమాట. ఫస్ట్ వార్నింగ్ సైన్. సో ఎవరికైనా ఇలాంటి సైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ని ఫోన్ చేసి సంప్రదించి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని అడగాలి.